ఏయ్, ఎందుకయ్యా అమ్మాయిని అలా హింసిస్తున్నావు? ఎందుకా? ఏయ్, చెప్తున్నాను కదా, నాకు ఈ లవ్ గట్ర లాంటి పడవు, నేను దర్జాగా టీటీ బండి నడుపుకుంటున్నానని. ఐ లవ్ యూ. హే, యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లవ్? లాస్ ఆఫ్ మనీ, అవుట్ ఆఫ్ మైండ్, వేస్ట్ ఆఫ్ టైం, ఎండ్ ఆఫ్ లైఫ్. అంతే అంతే, లవ్ అంటే అంతేనే. ఇట్స్ ఓకే, ఐ లవ్ యూ. కాదు, నీలాంటి సూపర్ ఫిగర్లందరూ నాలాంటి చిల్లరగలిగే పడతారు కదా, ఎందుకు? చూడు, అదంతా నాకు తెలీదు. ఐ లవ్ యూ. లవ్వు లవ్వు లవ్వు. ఏ, ఈ లవ్ బ్రేక్ అయితే ఎక్స్, ఆ తర్వాత ట్రిపుల్ ఎక్స్, ఇదే కదా అయ్యేది. చూడు, ఈ ఎక్స్ అనే పదాన్ని నీ మైండ్ నుంచి తీసి పడేయి. ఇల్లు మఠం పిల్లలంటూ దేవుడి నిర్ణయాన్ని ఫాలో చేయి. నీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. అది వదిలేసి ఊరికే లవ్వు గివని మైండ్ దొబ్బెట్టుకోకు. చూడు, నాకు అదంతా తెలీదు. నువ్వు నాకు కావాలంటే కావాల్సిందే. నువ్వు కానీ నా ప్రేమను ఒప్పుకొని తీరకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నేను బతికినా చచ్చినా ఏదైనా అంతా నీతోనే. చూడు, నాకు టైం ఇచ్చేవాళ్ళు అవసరం లేదు, టైం టు టైం ఇచ్చేవాళ్ళు కావాలి. ఏమంటావు? ఎవర్రా ఈ బాదుషా? బ్రో, కామనేని రీసెంట్ గానే పెళ్ళయింది. తన మొగుడు పొద్దునెళ్తే సాయంత్రం దాకా రాడు. కామిని, నీ బ్యూటీకే మ్యాగ్నెటిక్ పవర్ ఉందని అనిపిస్తుంది. నన్ను నా నుంచి అలాగే ఎత్తుకొని వచ్చేసింది. బట్ నేను చూస్తే నాకు అయ్యో పాపం అనిపిస్తుంది. మీ ఆయన ఈ బ్యూటీని 4 గోడల ఫ్రేమ్ లో పెట్టి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడే. రా, స్కూటీ ఎక్కు, 2 వైపులా చార్జ్ చేస్తాను. లేదు, మా ఆయన నా మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు. ప్రేమను పెట్టుకోవడం కాదు కామిని, అనచడంలో ఉన్న సుఖమే వేరు. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఉండరు, చచ్చిన తర్వాత బాడీ కూడా ఉండదు, తీసిపోయి మట్టిలో పడేస్తారు. అయినా ఎందుకో నాకు భయం వేస్తుంది. చూడు, నీ బ్యూటీని రెస్ట్ లో పెట్టి టైం వేస్ట్ చేయకు పాపా. భయాన్ని బ్లాస్ట్ చేసి నీ అందాన్ని రోస్ట్ చేసి టేస్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వు. కమాన్, ఎవరు చూడడం లేదు. ఐ నో యు లైక్ మీ. జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ యువర్ సెకండ్ హనీమూన్. కమాన్, ఓపెన్ ది డోర్. రా, కమ్ జాన్, ఐ విల్ షో ద మూన్. డోంట్ క్రై. ఈ డాల్ గా ఉంటే నేను చూడలేకపోతున్నాను. అవును, నేను చెత్త నా కొడుకుని, లోఫర్ నా కొడుకుని, వరస్ట్ నా కొడుకుని. ఎంతో మంది చెప్పుకోవడానికి అవ్వక గూగుల్ కూడా సంసారం చేస్తున్నారు. అయితే నేను అలా కాదు, ఏమున్నా చెప్తాను, అనిపించింది చేస్తాను. అంతే అంతే, నాకు వాళ్ళకి వ్యత్యాసం. చూడు, మీ అక్క రోడ్ సైడ్ దొరికే బాదుషా లాగా ఉంది, నువ్వు బేకరీలో దొరికే రసగుల్లా లాగా ఉన్నావు. నా లైఫ్ నా చేతిలో ఉండదు. కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది ఎదుర్కొని నిలబడ్డారు, సునామీ వచ్చినప్పుడు ఎంతో మంది చచ్చిపోయారు. ఇవాళ ఉన్న రేపు ఉండరు. ఇంతే ఇంతే లైఫ్. లుక్, in this world no one best, don't feel bad, life is short, so enjoy the every moment. ఏది స్మైల్ ఇవ్వు. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. అవును, మీది దిండు ఫ్యామిలీయా? ఎందుకలా అడుగుతున్నారు? అక్క చెల్లి ఇద్దరు శరీరం చేతులు నిండుగా దిండులాగా ఉన్నారు, అందుకే అడిగా. గుడ్. అమ్మాయిలు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. లాలి కుచుకు చిలిపి దొంగ. దా, ఖర్చు లేకుండా నీకు మంచి సినిమా చూపిస్తా. దా, మస్తు మస్తు పాపం ఉంది, హాయ్ హాయ్ రో నీకు నాకు. ఏంటి, వస్తావా? ఎక్కడికి? స్వర్గం చూపిస్తాను. శబాష్. అదే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, మనిషి చనిపోయిన తర్వాత మంచి పనులు చేసే వాళ్ళందరూ స్వర్గానికి పోతారు, చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ నరకానికి పోతారు అని. బట్ నా జీవితం మొత్తం పాప పనులే చేసి పడేశాను. అయినా నువ్వు నాకు స్వర్గం చూపిస్తానంటే ఎవరొద్దంటారు? పోదాం. డబ్బులివ్వు. డబ్బులా? ఎందుకు? మతిపోయిందా? నీ పని అయిపోయింది కదా, డబ్బులివ్వు. ఏయ్, కష్టపడింది నేను, డబ్బులు నీకివ్వాలా? నీ అవ్వ. స్వర్గమా? కష్టపడింది నేనే అయినా నువ్వు ఒకలాంటి సుఖం ఇచ్చావు. నాతో కలిసి కష్టం సుఖం పంచుకున్నందుకు
తీసుకో 50,000 టోకెన్ అడ్వాన్స్. నీ యవ్వనం కరిగే వరకు నా ఒక్కడికే సర్వీస్ ఇవ్వాలి. లైఫ్ టైం నీ ఒక్కడికే సర్వీస్ ఇవ్వాలి అంటే రెంట్కి తీసుకుంటే సరిపోదు, కొనుక్కోవాల్సిందే. ఫస్ట్ నీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకో. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. బర్ఫీ బర్ఫీ, ఐ లవ్ యూ బేబీ. బర్ఫీ రేయ్ ఇట్రారా. చెప్పన్నా. ఎందుకు రా అమ్మాయి చుట్టూ అలా తిరుగుతున్నా? అన్నా, ఆ అమ్మాయిని 3 సంవత్సరాలుగా సిన్సియర్గా లవ్ చేస్తున్నానన్నా. ఏ పప్పు, ఈ అమ్మాయిలు ఎమోషన్ చూసి ఎప్పుడు లవ్ చేయరురా. నీ పొజిషన్ ఏంటా అని చూసి లవ్ చేస్తారు. వేసుకునే నిక్కర్ జాకినా లేదా కాల్కి వేసుకునే స్లిప్పర్ పూమా అనే బ్రాండ్ చూసి లవ్ చేసే ట్రెండ్ రా ఇది. ఊరికే లవ్ గివ్ అనే టైం వేస్ట్ చేసుకోకు. లవ్ ఈజ్ జస్ట్ వన్ వర్డ్. యూజ్ ద నేమ్, ఫక్ ద గేమ్. ఓకే అన్నా. ఎలా? హే, అలా వెళ్ళిపోతున్నావు, కొంచెం చెయ్యి ఇవ్వచ్చు కదా. జాకీకి చెయ్యి ఇచ్చే అలవాటే లేదు, చెయ్యి పెట్టే అలవాటే. జాకీ హే, నువ్వేదో మంచివాడివి, మాటలు మాత్రమే అసహ్యంగా మాట్లాడతావు అనుకున్నాను. నువ్వు ఏదవ్వే. నైట్ అయితే చాలు స్తంభాల దగ్గర నిలబడి కుక్కలాగా కనిపించిన అమ్మాయి దగ్గర కల్లా పోయి దూరం తీర్చుకుని వస్తున్నావు. సిగ్గనిపించడం లేదా నీకు? శిల్పా నేను ఊరికే ఉన్నా, నా హార్మోన్ ఊరుకుంటూనే ఉండడం లేదు. నేనేం చేయాలి? వేరే అమ్మాయి దగ్గరికి పోవడానికి నేనేం తక్కువ చేశాను చెప్పు? చెప్పరా నేనేం తక్కువ చేశాను? అయ్యో నిన్ను. శిల్పా చిల్, శిల్పా కూల్ డౌన్. నేను నీకంతా అర్థమయ్యేలా చెప్తాను శిల్పా. రా కమాన్, అర్థమయ్యేలా చేస్తాను రా. తీసుకో, తిను. వద్దు. తినమన్నాను కదా. తిను తిను తిను. ఇదిగో, ఇది కూడా తిను. తిను తిను. నేను చెప్తున్నాను కదా. తినమన్నాను కదా. ఇది కూడా తిను. తిను. వద్దు. ఎందుకు? ఎందుకంటే అదే పనిగా ఎన్నం తినమంటావు. నాకు చాలా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు అర్థమైందా? నువ్వు నాకేం తక్కువ చేయలేదు, మనిద్దరి మధ్య అంతా ఎక్కువనే అయ్యింది. అందుకే నాకిప్పుడు చాలు అనిపిస్తుంది. బట్ యాపిల్ కొండే విలువ ఎప్పుడు తగ్గదు. అలాగే నీ మీద ఉండే ప్రేమ ఎప్పుడు తగ్గదు. నీ మీద ఉండేది ప్రేమ, వాళ్ళ మీద ఉండేది కామమే. చాలు ఆపు ఇంక నీ డ్రామా. ఓ, తనతోనేమో సంసారం, మాతోనేమో వ్యభిచారమా? జాకీ, ఇక నీ పని డమాల్. నా లైఫ్ తోనే ఆడుకుంది కాక నా చెల్లి లైఫ్ తో కూడా ఆడుకుంటావా? ఇంకెప్పుడు మా ఇంటి చుట్టుపక్కల కూడా రాకు. చెత్త నా కొడుక, బజార్ నా కొడుక, చిత్తకార్తి కుక్క. ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు. గుడ్ బై. ఆగండే పతివ్రతలారా. ఏ ఆంటీ, నీ మొగుడు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాడనే కదా మనమిద్దరం కలిసి జంటగా కార్యక్రమం నడిపింది. అది కామం కాక ప్రేమ అంటారా? ఏ మెజెస్టిక్ అంటే గ్రైండ్ కుర్తిదానా, పింక్ మార్క్ చూపించి సింక్ చేసినందుకు కదా వచ్చింది నేను. దాని కామం అనక ఇంకేంటి ప్రేమనా? ఏ నేను ఎప్పుడైనా నీ వెంట పడ్డానా నన్ను లవ్ చేయమని? నువ్వే కదా నా వెనకాల కుక్కలాగొచ్చింది. వస్తే బిత్రి, ప్రేమ అనే ఛత్రి పెట్టి నిలబడతానని చెప్పి ఇవాళ చేయిచ్చి పారిపోతున్నావా? ఓకే పతివ్రతలు, నాకు మీరు అవసరం లేదు. ఫైనల్లీ నా టీటీ కంపెనీకి టాటా చెప్పి వెళ్తున్నాను. సో 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 మీ ముగ్గురు కలిసి నాతో ఏమైనా తక్కువ ఖర్చు చేయించారా? నువ్వు నాకేం ఖర్చు పెట్టావు చెప్పు. చెప్పరా రేయ్. నాకు ముందే తెలిసే మీ గురించి నాతో మీరు గోళీలు గోటి బిల్ల ఆడతారని. అందుకే పిన్ టు పిన్ లిస్ట్ రాసుంచాను. చూడండి. ఏ రెడ్ లైట్, నీ 50,000 కూడా ఇందులో యాడ్ చేశాను. టోటల్ 5.3 lakh అయింది. సో మీ ముగ్గురు నా అమౌంట్ సెటిల్ చేసిన తర్వాతే రైట్ చెప్పండి. నేను ఇవ్వను అంటే ఏం చేస్తావురా? అసలు నువ్వేం పిక్తావురా? ఏయ్, అందుకని ఈ అమ్మాయిని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నా దగ్గర వీళ్ళు పత్తి వేసాలు చూపించాలనుకుంటారా? నేనెంత టాలెంటెడో చూపించాలి కదా, అందుకే ఎత్తుకెళ్తున్నా. ఏయ్, అమ్మాయిలు ఎలా హింసించడానికి సిగ్గులేదారా నీకు?
అయ్యయ్యో నాకు సిగ్గేస్తుందబ్బా. నువ్వు ఒక్క చెల్లెలతోనే పెరిగినట్లేవరా, అయినా ముగ్గురు ఆడపిల్లల మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఎప్పుడూ చెప్తూనే ఉంటావు కదరా నేను చెత్త చెత్త అని. అవునరా, నువ్వు పెద్ద చెత్త నా కొడుకువే. ఓ, నేను చెత్త నా కొడుకునే, లోఫర్ నా కొడుకునే, వరస్ నా కొడుకునే. మీ ముగ్గురు సతీ సావిత్రులు కదా? అవునరా, కరెక్టే. నేను సతీ సావిత్రిని. నీలాగా నేను ఎవరిని మోసం చేయలేదు. అంటే నువ్వు సతీ సావిత్రినా? చూపిస్తా మీ ముగ్గురు ఎంత సతీ సావిత్రులో. మరి కార్తీక్ భాయ్, ఆ జాకి లుచ్చా అయినా హెవీ రిచ్. వాడికి అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి. వాళ్ళ నాన్న తరగనంత ఆస్తి సంపాదించి పెట్టిపోయాడు. ఆ జాకీని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయికి సగం ఆస్తి చెందాలని వీలునామా రాసిపోయాడు. ఆ వీక్నెస్ ని నువ్వు ఏ లెవెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత డబ్బు కావాలన్నా దోచేసుకో. అయితే అందులో 20% కమిషన్ మాత్రం నాకే రావాలి. డీలోకే? ఇప్పుడు చెప్పండి, చెత్త నేనా లేక మీరా? నువ్వు నన్నేవీ పీకలేవు కన్నా. వెనకాలేవీ లేకుండా వచ్చాననుకున్నావా నీతో తన్నులు తినడానికి? ఒక్కసారి అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూడు. అనవసరంగా బుక్ అయ్యావు కదరా. నీ బ్యాక్గ్రౌండ్ లో ఉండే వీళ్ళని చూసి భయపడడానికి నేనేమైనా పనికిరాని వాడిని అనుకున్నావా? యు నో హూ ఐ యామ్? ఐ యామ్ ఏ ట్రోల్ అడ్మిన్. మై డియర్ ట్రోలర్స్, तेरी ఓ, వీళ్ళేంది పీకేదని చూస్తున్నావా? సే, నేను నువ్వు ఆడిన ఆటను నా ట్రోల్ పేజీ ప్రతిభావంతులు వైడ్ యాంగిల్ ఒక షాట్ను, మిడ్ యాంగిల్ ఒక షాట్ను, క్లోజప్ లో ఒక షాట్ అని డిఫరెంట్ యాంగిల్లో షూట్ చేసి పెట్టుకొని ఉన్నారు. సో నన్ను నచ్చి మెచ్చిన మహిళలారా, తెలుసు కదా, జైలుకు పోతే బెయిల్ ఇచ్చి బయటికి రావచ్చు, కానీ నా ట్రోలర్స్ కానీ దొరికితే పోయి ట్రోల్స్ తో పెట్టుకుంటే కేసీ పిడి. చూడండి అమ్మా, నా డబ్బులు సెటిల్ చేస్తే ట్రోలర్స్ తో కలిసి భోజనం చేసి టాటా చెప్పి ఇంటికి వెళ్ళొచ్చు. లేదంటే రేపటి నుంచి అన్ని పేజీల్లో మీదే ఆట. ఏమంటారు? ఏదో పీక్దామని వచ్చిన వాళ్ళందరూ నా ట్రోలర్స్ ది. దయచేసి మమ్మల్ని వదిలే. నీ డబ్బులు నీకు సెటిల్ చేసేస్తాం. రే చింటూ అన్నా, ఆ బాడీలను గాడిలో వేసుకుని వాగులో వదిలేసిరా. ఓకే అన్నా. అలాగే డబ్బులు ఇప్పించుకుని రారో. ఓకే అన్నా, ఓకే ఓకే. గాయ్స్, లెట్స్ ది షార్ట్ ఫిల్మ్ డెడికేటెడ్ టు ఆల్ మై తెలుగు ట్రోలర్స్.